ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము. ప్రణవ మంత్రము. ఆ ప్రణవమే ఓంకారము. అదే పరబ్రహ్మమునకు వాచకము కదా. పరబ్రహ్మమునకు మారుగా చెప్పాలి అంటే ఆ యొక్క వ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారమే. కాబట్టి వేదాల యొక్క సారము అంతా కూడా మంత్రాలకన్నింటికీ కూడా రాజు అనే చెబుతూ, అందుకే ఎల్లప్పుడూ ప్రణవాన్నే జపిస్తూ ధ్యానిస్తూ నన్ను ధ్యానిస్తూ ఉండు అని చెబుతూ, నన్ను అంటే పరమాత్మతత్వాన్నే ధ్యానించు. అటువంటి ఓంకారాన్ని కేవలం ఉచ్చరించినంత మాత్రాన చాలదని, దాని యొక్క అర్థము కూడా బాగా మననం చేయాలి అని. అంటే ఓంకారము యొక్క అర్థము కేవలం భగవత్ స్వరూపం. ఆ భగవంతుని పరమాత్మ స్వరూపాన్ని బాగా మననం చేయాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఎలాగంటే మంత్రాన్ని మాత్రమే ఉచ్చారణ చేసి మంత్రము యొక్క అర్థాన్ని కనుక తెలియనట్లయితే ఆ మంత్రము వలన పూర్తి స్థాయిలో ఫలము అనేది కలగదు అని చెబుతూ, అందుకే మరలా కూడా అర్ధయుక్తముగా కనుక ప్రణవ జపము చేసినట్లయితే మళ్ళీ ఎడతెరిపి లేకుండా పరమాత్మను చింతన చేయవలసిందే అని కదా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ సాధనలను అవలంబించేటువంటి వాడు పరమాత్మ పదాన్ని శీఘ్రంగా చేరగలుగుతాడు అని తెలియజేశారు. అందుకే ఎవడైనా సరే, ఏ జాతి వాడైనా, ఏ మతానికి చెందిన, ఏ స్త్రీలైనా పురుషులైనా, ఇంకా ఎవరైనా ఏ సాధనలు ఆచరించినా, అంటే ఇటువంటి వారు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సాధనలను గనక ఆచరించినట్లయితే, ప్రణవాన్ని జపించినట్లయితే పరమగతిని తప్పనిసరిగా పొందగలుగుతాడు అని కదా తెలుస్తుంది. అయితే బ్రహ్మ పదవి ప్రపంచంలో అన్ని పదవుల కంటే కూడా అన్నింటికంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది అనే కదా స్పష్టం చేశారు. కాబట్టి చిన్న ప్రాపంచక పదవుల కోసం శక్తిని వృధా చేసుకోవడం కంటే నిరతిశయానంద రూప సర్వోత్తమ ఆత్మ పదవి కోసం ప్రయత్నించడం అనేటువంటిది మేలు కదా అని చెబుతూ, జపం మాత్రము చాలదు, ధ్యానం కూడా ఉండాలి. అంటే మంత్రోచ్చారణతో పాటు మంత్రం యొక్క అర్థాన్ని కూడా చింతిస్తూ ఉండాలి. అన్ని మంత్రాలలోకి కూడా ఓంకారమే అంటే ప్రణవ మంత్రమే శ్రేష్టమైనది. భగవంతుని ఎప్పుడో ఒకప్పుడు స్మరించడం సరిపోతుందా? చాలదు. మళ్ళీ నిరంతరం స్మరిస్తూనే ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే ఏ ఒకటో రెంటినో అరికడితే సరిపోతుందా? లేదు, అన్నింటినీ నిగ్రహించాలి. మనసు హృదయమునందే లయించిపోతుంది. కాబట్టి ఇక దైవము మీద భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఎవడైనా సరే ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ధ్యానిస్తూ పరమాత్మ పదాన్ని పొందవచ్చు. ఇక్కడ జాతి మత కుల లింగ విచక్షణ అనేటువంటిది ఏమీ లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే సమస్త ఇంద్రియాలను నిగ్రహిస్తాడో ఎవడు, నిగ్రహించినటువంటి వాడు ఎవడైనా సరే మనస్సును హృదయమున ఆత్మయందు స్థాపించగలుగుతాడో, ప్రాణవాయువుని లేక దృష్టిని శిరస్సునందు బ్రహ్మరంధ్రమునందు నిలిపి ఆత్మచింతన రూపయోగ ధారణను అవలంబిస్తాడో, ఓం అనేటువంటి ఏకాక్షరమైన ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ఆ ప్రణవ మంత్రము యొక్క అర్థమైన పరబ్రహ్మ స్వరూపాన్ని లెస్సగా ధ్యానిస్తూ చింతిస్తూ ఉంటాడు. అటువంటి వాడే సర్వోత్తమమైనటువంటి దైవ పదాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఎవడైతే ఇతరత్ర ధ్యాస లేక పరమాత్మను గురించి ప్రతిదినము నిరంతరము స్మరిస్తూ ఉన్నట్లయితే అటువంటి నిరంతర ధ్యానపరునకు పరమాత్మ సులభంగా పొందబడేవాడే అయ్యున్నాడు.
భగవంతుణ్ణి ఎవరు సులభంగా పొందగలుగుతారు అంటే మోక్షాన్ని పొందడం, భగవానుని సాక్షాత్కరించడం బహు కష్టము అని కదా మనకి జనసామాన్యం భావించేటువంటిది. కానీ చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం ప్రయత్నం గనక చేసినట్లయితే చాలా సులభంగా పరమాత్మ తత్వాన్ని పొందవచ్చు అని చెప్పారు. ఎవడైతే ఇతరమైన ధ్యాస లేక ప్రతిదినము ఎల్లవేళలా భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉంటాడో అతడు దైవాన్ని సులభంగా పొందగలుగుతాడు అనే పరమాత్మ చెప్పారు. చిత్తమనందు ఇతరమైన చింతలు లేకుండా ఉండాలి, భగవత్ సంబంధమైన భావనలే కలిగి ఉండాలి. ఇతరమైన చిత్తము అంటే దేని మీద కూడా దృష్టి లేకుండా ఉన్నటువంటి అనన్య చిత్తం యొక్క లక్షణం ఏమిటంటే వాని యొక్క చిత్తంలో ఇతర చింతలు కానీ లేకుండా భగవత్ సంబంధమైన భావాలు కలిగి ఉండడమే కదా. మనసు దృశ్య పదార్థాల మీదకి పరిగెత్తకూడదు, దృక్స్వరూపమైన పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. సామాన్యమైనటువంటి జనుల యొక్క మనసు అయితే ఎక్కువగా విషయేంద్రియాల మీదే, విషయాల పట్లే ప్రసరిస్తుంది. అటువంటిది మరి అనన్య చిత్తము అనేటువంటిది కాదు. అది ఇతరం మీద ఉన్నటువంటి మనసే కాబట్టి అన్యచిత్తమే అవుతూ ఉంది. మరికొందరు చిత్తమైతే కొంత దృశ్యాల వైపుకి, మరికొంత దైవం మీదకి వ్యాపిస్తూ ఉంటుంది. ఇది కూడా అనన్య చిత్తం కాదు. ఈ అనన్యత్వము స్పష్టంగా విశదం చేయడం కోసమే కాబోలు ఏమని చెప్పారు, నిత్యసహ ప్రతిదినము, సతతం నిత్యసహ అనే రెండు సమానార్థకమైనటువంటి పదాలను తెలియజేశారు. దీనిని బట్టి మనకి నిరంతరమైన దైవస్మరణ ఎంత అవసరము అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది. కొందరు ఏదో ఒక రోజున నిరంతరము దైవాన్ని స్మరిస్తారు, మరికొందరు ప్రతిరోజు కొద్దిసేపు దైవాన్ని భజిస్తారు. ఈ రెండు పద్ధతులు మంచివే, కానీ అది సరిపోతుందా? చాలదు. ప్రతి దినము కూడా నిరంతరము ఎడతెగకుండా దైవస్మరణ చేయటం అనేటువంటిది బాగా అభ్యాసం చేయాలి. అదే కదా అనన్య చిత్తుని యొక్క లక్షణం. అటువంటి వానికే కదా భగవంతుడు సులభంగా సాధ్యుడవుతాడు. అతడే కదా నిత్యయుక్తుడు, నిరంతర ధ్యానపరుడు. అటువంటి నిరంతర దైవ చింతనము ప్రారంభంలో కుదరకపోయినప్పటికీ ఎప్పటికైనా సరే అటువంటి ఆరూఢ స్థితిని అభ్యాసం చేసే తీరాలి. ఎలాగంటే భగవంతుని యొక్క విస్మృతి, భగవంతుని పట్ల మరుపు ఏ క్షణమనందు ఉత్పన్నమవుతుందో ఆ క్షణంలోనే వెంటనే మాయ ప్రవేశిస్తుంది. ఆ చిత్తంలోనే స్థిరపడిపోతుంది. జీవుణ్ణి మరలా కూడా విషయోన్ముఖునిగా చేయడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ విషయమున సాధకుడు చాలా జాగ్రత్త కలిగి బహుజాగరూకుడై ఉండాలి. దైవం యొక్క మరుపు అనేది ఏ కాలమందు కూడా కలగకుండా ఉండేలాగానే చూసుకోవాలి. అందుకే మనకేమని చెప్పారు, నాస్తి జాగరతో భయం అన్నట్లుగానే దైవ విషయంలో ఎల్లవేళలా సదా మేలుకొని ఉండేటువంటి వానికి ఇంకా సంసార భయము అనేటువంటిది ఉండదు కదా. మళ్ళీ కూడా సంసారము అంటే దేహము ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమయ్యాక కొనసాగుతుంది, తర్వాత అది పతనమవుతుంది. ఈ విధంగా పతనమై ఉత్పన్నమై, ఉత్పన్నమై పతనమై ఈ విధంగా ఉండేటువంటిది ఎలా నశిస్తుంది అంటే ఆ భయం పోవాలి అంటే దైవ విషయంలో ఎల్లవేళలా జాగరూకత కలిగి ఉన్నటువంటి వానికి సంసార భయము అనేటువంటిది ఉండదు. కాబట్టి నిరంతరంగా కూడా ఎల్లవేళలా సదా సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని యొక్క స్మరణ ద్వారా మాయకు కొంచెమైనా సరే చిత్తమునందు అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలి. అటువంటి నిరంతరమైన దైవస్మరణశీలుడే పరమాత్మను సులభంగా పొందగలుగుతాడు అని కదా చెప్పబడింది. దీనిని బట్టి అటువంటి అనన్య దైవ చింతన, ఇతర ధ్యాస లేకుండా చేసేటువంటి దైవం పట్ల ఉన్నటువంటి ఆలోచన, నిత్యయుక్తత్వము, శాశ్వతమైనటువంటి జ్ఞానము లేనటువంటి వారికి దైవ ప్రాప్తి అనేటువంటిది సులభతరం కాదు అని కదా మనకి సూచిస్తూ ఉన్నారు పరమాత్మ. కాబట్టి దైవ ప్రాప్తికి సులభమైన మార్గాన్ని కోరేటువంటి వారందరూ కూడా అంటే దైవప్రాప్తి, దైవం మాకు మేము దైవాన్ని దర్శించాలి, దైవాన్ని మేము చేసుకోవాలి, జ్ఞాన మార్గమైనటువంటి పరమాత్మతత్వాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అనుకునేటువంటి కోరేటువంటి వారికి
అలాగా సులభమైనటువంటి మార్గాన్ని పరమాత్మ కరుణతో చెప్పినటువంటి ఈ ఉపాయాన్ని మనం అవలంబించాలి. దాని ద్వారా జన్మ సార్థకము అనేటువంటిది చేసుకోగలుగుతాం. అంటే భగవంతుణ్ణి ఎవరు సులభంగా పొందగలుగుతారు? దేని పట్ల, ఏ వస్తువు పట్ల, ఎవరి పట్ల ఈ ప్రాపంచక సంబంధమైన వచ్చిపోయే అనిత్య వస్తువుల పట్ల ధ్యాస లేకుండా, కేవలము ఇతరత్ర దృష్టి లేకుండా పరమాత్మ పదమునందు దృష్టి కలిగి ఉండాలి. అదే చింతించాలి. ప్రతి దినము ఎడతెగకుండా నిరంతరము దైవాన్ని గురించినటువంటి చింతన చేసేటువంటి వారే కదా నిత్యయుక్తులు. భగవంతుణ్ణి సులభతరంగా పొందగలిగేటువంటి వారే. దీనిని బట్టే భగవంతుని యొక్క ప్రాప్తి అంటే మోక్షాన్ని పొందడం కోసం సులభమైనటువంటి ఉపాయము అంటే అనన్య చిత్తత్వము. చిత్తమునందు దైవము తప్ప ఇతరమైనటువంటి దృశ్య చింతన ఏదీ లేకుండా చేసుకోగలగడమే కదా నిరంతరమైన దైవస్మరణము. దాని ద్వారా మోక్షాన్ని పొందడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి ఉపాయం భగవత్తత్వాన్ని ప్రాప్తింపజేసుకోవడంకి అని చెబుతూ, ఆ విధంగా పరమాత్మను పొందినటువంటి వారు మరలా కూడా దుఃఖభూయిష్టమైనటువంటి ఈ సంసారాన్ని పొందరు అని తెలియజేస్తూ, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః. సర్వోత్తమమైనటువంటి మోక్షాన్ని పొందిన మహనీయులు ఎవరు? పరమాత్మ తత్వాన్ని పొందిన వారే అవుతారు. మళ్ళీ కూడా ఈ దుఃఖాలతో క్లేశాలతో నిలయమైనటువంటి వచ్చిపోయే స్థితి కలిగిన అనిత్యమైనటువంటి జన్మ శరీరాలు, ఉపాధులు, దేహాలు ఇక ఎప్పటికీ పొందరు. అంటే భగవంతుణ్ణి పొందినటువంటి వారు మరలా కూడా ఈ సంసార కోపంలో పడరు అని కదా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దైవాన్ని పొందనంత వరకు కూడా ఈ జీవుడు పుట్టడము చావడము, ఆ వాడు పుట్టి జీవిక కొనసాగించేటప్పుడు వాడు చేసేటువంటి ఆలోచనలు, వాడు చేసేటువంటి కర్మల యొక్క ఫలితం ప్రకారం ఏర్పడిన వాసన సంస్కార బలముతోటి ఆయా దేహాలు ధరిస్తూ ఉంటాడు. అలాగా జీవుడు పుట్టడం చావడం అనే ఈ జనన మరణ ప్రవాహ రూపమే ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు కలిగిన సంసార చక్రములో తగులుకుంటాడు. నానా బాధలనే పొందుతూ ఉంటాడు. పరమాత్మను పొందిన తర్వాత ఇక మరలా అతనికి పునరావృత్తి అనేటువంటిది ఉండదు. మళ్ళీ ఇక శారీరకపరమైన అవసరాలు, ఉపాధుల యొక్క అవసరాలు ఉండవు. మరలా కూడా అంటే ఈ సంసారమున పుట్టడం కానీ దుఃఖాలు అనుభవించడం కానీ ఎప్పటికీ ఉండవు. ఎవరైతే పరమాత్మను పొంది ఉంటారో అటువంటి వారికి ఈ శరీర అవసరాలు అనేటువంటివి, శరీర సంబంధమైన దుఃఖాలు అనుభవించడం అనేది ఉండదు. కాబట్టి మోక్షము యొక్క ఆవశ్యకత ఏమిటో, అసలు మోక్షము నిర్వాణ పదము అనేటువంటిది ఎంత అవసరము అనేది కదా మనకి ఇక్కడ రుజువు చేశారు. అంటే భగవత్ ప్రాప్తి కానీ మోక్షము కానీ భగవంతుణ్ణి సందర్శించాలన్నా, మోక్షము తత్వాన్ని పొందాలి అన్నా కూడా మరి ఎలా పొందాలి అని కొంతమంది ప్రశ్న చేస్తారు. అటువంటి వారికైతే పరమాత్మ చక్కగా తెలియజేశారు. ఏంటది అంటే, ఎవడైతే భగవత్ సాక్షాత్కారం చేసుకోలేదో వాడు ఈ యొక్క దేహాలు ధరించడం వదలడం అనేటువంటి ఈ దాని నుండి విముక్తి అనేది ఎప్పటికీ సంభవించదు. అంటే వాడు పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు, చచ్చాక పుడతాడు, పుట్టాక చస్తాడు. ఈ విధమైనటువంటిది అంటే భగవత్ ప్రాప్తి కానీ మోక్షము కానీ ఎలా పొందుతారు అంటే, భగవానుణ్ణి కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము అనేది చేసుకోలేదు, నిరంతరము కూడా అభ్యాస వశము చేత భగవత్ ప్రాప్తి కలగలేదు, అటువంటి వానికి ఈ పుట్టుక చావుల నుండి విముక్తి అనేది సంభవించదు. వాడు ఎప్పటికీ శరీరాలు ధరిస్తూనే వదులుతూనే ఉంటాడు. అందుచేత దుఃఖం కూడా వానికి అంతమవుతుందా? కాదు. ప్రతి దేహానికి ఆకలి దప్పులు, మార్పులు, జనన మరణాలు, ఇటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి సర్వసాధారణంగా ఉపాధితో పాటు అంటుకొని వస్తాయి. కాబట్టి అటువంటి వానికి దుఃఖమేమైనా అంతమవుతుందా? లేదు.
ఎందుకు? కోరికలు, భయాలు, రాగాలు, కోరికలు, ఆవేశాలు, మరి విరక్తి తత్వాలు, ప్రమాదాలు, క్లేశాలు ఇటువంటివన్నీ కూడా ఉపాధులతోటే కూడి ఉంటాయి. కాబట్టి అటువంటి దుఃఖము కూడా వారికి జనన మరణాలు గనక అంతము కాకపోతే విముక్తి లభించదు. విముక్తి లేకపోతే దుఃఖం కూడా అంతం కాదు కదా. కాబట్టి దుఃఖాన్ని నశింపజేసుకోవడం కోసం ఏం చేయాలి? దైవాన్ని తప్పకుండా ఆశ్రయించాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ జన్మ అనేక విషయ సంబంధమైన భోగాలతో కూడుకుని చాలా ఆనందకరంగా ఉన్నదే అని చెప్తే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి విపరీతమైన బుద్ధులు కలిగినటువంటి వారికి పరమాత్మ సూటిగా జవాబు చెప్పారు. ఏంటది అంటే జన్మ అనేటువంటిది ఎట్టిదో, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నదో స్పష్టంగా తెలియజేశారు. అందుకే ఒకటి దుఃఖాలయము, రెండు అశాశ్వతము అని ఈ రెండు రకాలైనటువంటి గొప్ప విశేషణాలను చేర్చి అర్థం చేసుకోగలందులకు విశేషణాలతో కూడుకొని భగవానుడు జన్మను గురించి వర్ణించాడు. అంటే అది జన్మ అన్నప్పుడు అది దుఃఖానికి నిలయం. ఎందుకు? శాశ్వతమైనది కాదు, అనిత్యము అనే కదా అర్థము. ఈ రెండు దోషాలు కూడా జన్మయందే ఉన్నవి. ఇక్కడ అశాశ్వతము మరి దోషయుక్తము అనేటువంటిది దుఃఖానికి మూలమైనది. అనిత్యత్వము అంటే శాశ్వతమైనది కాదు, దుఃఖాలకి నిలయమై ఉన్నది. ఈ రెండు దోషాలు కూడా జన్మకు అంటే పుట్టిన శరీరానికి సహజంగా ఉన్నవి. కాబట్టి అటువంటిది సుఖవంతము అనేది ఎలా అవుతుంది? కాదు కదా. ఒకవేళ ఒకంత సుఖము కనిపించినప్పటికీ కూడా ఏదో వాడు కోరుకున్నటువంటి కోరిక ప్రకారం ఒకంత రవంత సుఖం కనిపించినప్పటికీ కూడా అది కూడా ఆభాస సుఖమే. అది లేనిదే అసలు ఆ సుఖము. లేకపోయినా ఉన్నట్లుగా భ్రాంతి రూపమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. కేవలము ప్రతిబింబ సుఖమే, అది నిజమైనటువంటి సుఖము కాదు. అంటే దుఃఖముతో కూడి దుఃఖముతో కలిసి ఉన్నటువంటి సుఖమే కానీ మరొకటి కాదు. అది అవిచ్ఛిన్నమైనటువంటి నిరతిశయ సుఖమైతే కాదు. అది కేవలం పరమాత్మ ప్రాప్తి వల్ల మాత్రమే విచ్ఛిన్నము లేనటువంటి సహజమైనటువంటి సుఖం అనేది ప్రాప్తిస్తుంది. అయితే దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖము, అబద్ధపు సుఖము, ప్రతిబింబ సుఖము అనేటువంటిది విచ్ఛిన్నమైనటువంటి సుఖమే కదా. అంటే ప్రాపంచక సుఖము అనేటువంటిది దుఃఖాన్ని కూడా తన వెంట తెచ్చుకుంటుంది. ఎందుకు? సుఖము దుఃఖము అనేటువంటిది రెండు కలిసే ఉన్నాయి. సుఖము అంటే దుఃఖాన్ని కూడా కొని తెచ్చుకుంటుంది. కాబట్టి విఘ్నులు అనేటువంటి వారు ఎవరైతే తత్వమునందు తెలిసి అనుభవ సిద్ధి పొందినటువంటి వారు ఉంటారో అటువంటి వారి యందు ఈ దృష్టి ప్రాపంచక సంబంధమైన విషయ సుఖము అనేటువంటిది వాళ్ళకి లెక్కలోనిది కాదు. ఈ కారణం చేత భగవానుడు కూడా జన్మను ఏమని చెప్పారు? దుఃఖాలయము, దుఃఖాలకు నిలయము. అది సుఖమిశ్రితమైనటువంటి దుఃఖము, దుఃఖాలే ఎక్కువగా ఉండేటువంటిది. సుఖములా కనపడుతూ ఉన్నా అది దుఃఖంతో కూడుకొని ఉంటుంది అని చెబుతూ, అంటే ఆలయము అంటే నెలవు లేదా నిలయము. అందుకే స్థానము రామాలయము, కృష్ణాలయము, శివాలయము అనేటువంటివి ఆయా దేవతలకు అవతారాలకు నెలవులై ఉన్నవి కదా. ఇప్పుడు నెలవు అంటే స్థానము, నిలయము అంటే స్థిరపడి ఉండడం. రామాలయము రామునికి నెలవు, కృష్ణాలయము కృష్ణునికి నెలవు, శివాలయము శివునికి నెలవు. అంటే అక్కడ ఉండేటువంటి ఇలా నివసించేటువంటి స్థానము అనేటువంటిది. అయితే ఆ దేవతలకు అవతారాలకు కూడా నెలవులై, నిలయాలై, స్థానములై ఎలా ఉన్నవో అలాగే జన్మ కూడా దుఃఖాలయమై ఉంటుంది. అంటే దుఃఖానికి నెలవు శరీరం రావడం. ఇటువంటి దుఃఖాలకు నిలయమై ఉండడం వలన దుఃఖాసురునకు, ఏది దుఃఖము అనేటువంటి రాక్షసునకు అది కాపురం పెట్టినటువంటి స్థలమై ఉంటుంది. దుఃఖము అనే అసురుడు ఎప్పుడూ కూడా ఆ శరీరాల యందు నిలబడి ఉంటాడు. అదే కదా అర్థం.
అంటే అక్కడ సుఖాన్ని ఇచ్చేటువంటి దేవతకు అయితే దేహము అనేటువంటిది స్థానము కాదు. అందుకే అవివేకము చేత జనులు ఏం చేస్తూ ఉన్నారు, శరీరము ఉత్పన్నమైన మీదట విషయ సంబంధమైనటువంటి ఈ ప్రాపంచక నిర్మితమైనటువంటి సుఖం ఉన్నది అని తలుస్తూ ఉన్నారే కానీ వాస్తవానికి సుఖము కంటే కూడా దుఃఖమే ఉన్నది అని కదా మనకు పరమాత్మ ఎంత వివరించి మరీ స్పష్టం చేశారు. అందుకే త్రికాలజ్ఞుడు పరమాత్మ ఏంటి, జరిగిపోయిన కాలము, జరుగుతూ ఉన్న కాలము, రాబోయేటువంటి కాలాలు కూడా తెలిసినటువంటి వాడు కాబట్టి, సర్వజ్ఞుడు, సర్వమును గురించి తెలుసుకున్నవాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జనుల యొక్క పొరపాటుని గమనించారు. గమనించి ప్రపంచము అంటే ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు, ఈ పృథ్వీ అందు అనేక సస్యాదులు ఓషధులు జనించి వాటిని ఆశ్రయం చేసుకున్నటువంటి ప్రాణికోట్లు ఉత్పన్నమైనది కాబట్టి ఈ 5 భూతాలు కలయిక ద్వారా ఉత్పన్నమైన ప్రాణికోట్లు కూడా ఉండడం చేత ప్రపంచము అని చెప్పబడింది. అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే అవివేకము చేత జనులంతా సుఖం ఉన్నదని తలుస్తూ ఉన్నారే కానీ వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మ జనుల యొక్క పొరపాటుని గమనించారు. ప్రపంచం యొక్క యథార్థ స్థితి, జన్మ యొక్క వాస్తవ స్వరూపము. అసలు జన్మ అంటేనే శరీరము అంటేనే దుఃఖాలకు నిలయము, సుఖములా కనబడేటువంటి దుఃఖాలకు నిలయము. కాబట్టి ఏ విధంగా అంటే ఈ ప్రపంచం యొక్క వాస్తవమైనటువంటి స్థితిని తెలియజేశారు. అందుకే జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్తు, శరీరాల యొక్క అనేక ప్రాణికోట్ల శరీరాల దేహాల యొక్క సముదాయమే రావడం పోవడం అనేటువంటిదే జగత్తు. ఈ ప్రపంచ సుఖాలను చూసి ఓ జీవులారా మీరు మోసపోకండి. ఎందుకు, ప్రపంచం యొక్క వాస్తవ స్థితి, జన్మ యొక్క వాస్తవ స్వరూపము కూడా ఇక్కడ మనకి బయట పెట్టేశారు. ఏమని, ఓ జీవులారా ప్రపంచ సుఖాలను చూసి మోసపోకండి, అందులో సుఖం ఉన్నది అని తలుస్తారు, వాటి వెంట పరిగెడతారు. ఇలా పరిగెత్తి జీవితాలను నాశనం చేసుకోబోకండి. అవి దుఃఖానికి ఆశ్రయములైనటువంటివే కానీ అవి సుఖానికి ఆశ్రయము నెలవు అయినటువంటివి కావు. కాబట్టి అవన్నీ కూడా సుఖములా కనబడేవన్నీ కూడా క్షణికాలే, శాశ్వతాలు ఉండేటువంటిది అంతా దుఃఖమే అని పరమాత్మ నేరుగా జనులకు హెచ్చరిక చేశారు. వాస్తవానికి మనం కూడా విచారించినట్లయితే అవిద్య యొక్క ప్రభావము చేత, మనకి జ్ఞానము లేని కారణము చేత, విషయోన్ముఖలము అవడము చేత ప్రాపంచక సంబంధమైన ప్రపంచ నిర్మితమైన పంచభూత నిర్మితమైన దేహాలను ధరించి పంచభూత నిర్మితమైనటువంటి దృశ్యాలను, ప్రకృతిని ఏది ఆలంబనగా తీసుకొని వచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి మార్పులకు లోనయ్యేటువంటి అవిద్యతో లోబడి ఉన్న మనము ఆ అవిద్య యొక్క ప్రభావము చేత జనులు ఆ విధంగా దుఃఖాన్ని సుఖంగా తలుస్తూ ఉన్నారు. కాబట్టి దుఃఖాలకు మాత్రమే ఆలవాలమై ఉన్నది. ఏంటది, జన్మము లేదా శరీరము. అటువంటి దుఃఖాలయమై శాశ్వతమైనటువంటి ఈ జన్మము, ఈ శరీరము ధరించడము అనేటువంటి బురదయందు మళ్ళీ కూడా పడకుండా ఉండేలాగును చూసుకోవాలి. అయితే అందుకు ఉపాయం ఏమిటి, శరీరము తీసుకోవడం అనేటువంటి బురదలో పడ్డం దేనికి, కడగడం దేనికి, అదంతా అసలు పడకనే ఉండాలి కదా అనేటువంటి ఉపాయం ఏమిటి అంటే మాముపేత్య, ఇదే ఉపాయం. ఏంటది అంటే భగవానుని పొందటమే, భగవంతుణ్ణి ఆశ్రయించడమే. కాబట్టి భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా, భక్తి ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది, జ్ఞానం ద్వారా వైరాగ్యము ఉత్పన్నమవుతుంది, వైరాగ్యము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము ద్వారా భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి, ఏది జపించాలి అనేటువంటి విషయాన్ని ఆసరా తీసుకొని పరమాత్మను పొందడం కోసం జనులు ఈ జన్మము యందే తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్ని ఆచరించాలి. దాన్నే కదా భగవత్ సాయుధ్యము, పరమాం సంసిద్ధిం
అంటే సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి పదముగా అదే సిద్ధించినదిగా వర్ణింపబడడం చేత సమస్త ఇతర పదాలన్నీ కూడా దానికంటే తక్కువే అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా మహాత్ములు ఎంతోమంది అటువంటి సంసిద్ధిని పొందారు అని కదా ఇక్కడ తెలియజేశారు. తక్కిన వారు కూడా అలా చెప్పడం చేత తక్కిన మిగిలిన వారు కూడా ప్రయత్నం యొక్క అంటే అత్యంత మరి ప్రయత్నము ఎడతెగనటువంటి ప్రయత్నం యొక్క అతిశయము చేత తప్పకుండా పొందగలుగుతారు అనే తేలుతూ ఉంది. అయితే మహాత్ముడు కావాలే కానీ అల్పాత్ముడు కాకూడదు కదా. నిర్మలమైనటువంటి చిత్తులై పరమాత్మను ఆశ్రయించేటువంటి వారు మాత్రమే మహాత్ములు. మలినముతో మురికితో దోషాలతో ఉన్నటువంటి చిత్తము కలిగి దృశ్య భోగాల వెంట పరిగెత్తేటువంటి వారు అందరూ కూడా అల్పమైనటువంటి మతులే, అందుకే అల్పాత్ములు. కాబట్టి మహాత్ములు అవడానికే